హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా ట్రైబల్స్ ఏరియాలో వరి ఫార్మింగ్ ఏ విధంగా చేస్తారు, పండినటువంటి వరి పంటను ఏ విధంగా సేకరించుకుంటాం, వరి నూర్పు ఏ విధంగా నూర్చుతారు, ఈ నూర్చినటువంటి ధాన్యాన్ని ఏ విధమైన పద్ధతిలో శీతలు చేస్తారు అనేటువంటి ప్రాసెస్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాం. ఈ వీడియోని ఇండి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఏఎస్ఆర్ విలేజ్ వ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే వరి పైరు కట్టడానికి అడవికి వెళ్ళి తాళ్ళు అయితే తీసుకుంటాం. చూడండి ఒకసారి. వరి పైరు కట్టే ముందు అయితే ఈ విధంగా ఒక చిన్న సైజు కుండలో అయితే మేము బోనం ఎత్తుకుంటాం. దీన్ని మా ఏజెన్సీ భాషలో అయితే బోనం పెడతా అంటాము. మీ భాషలో ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. ఫ్రెండ్స్, ముందుగా అయితే బోనం కట్ట అయితే కట్టాలి. చూడండి ఏ విధంగా కడుతున్నారో. ఆ కట్ట కట్టిన తర్వాత మిగతా కట్టలు అనేది కట్టాలి. ఫ్రెండ్స్, చూస్తున్నారుగా పొట్టి ధాన్యం అయితే చూడండి ఏ విధంగా క్లాతులతో కడుతున్నామో. ఈ క్లాతులతో కడితే మనకి ధాన్యం అనేది పాడవచ్చు. చూడండి ఒకసారి.
చూడండి ఫ్రెండ్స్, మా ట్రైబల్స్ ఏరియాలో అయితే అన్ని పనులు ఇలా కలిసికట్టుగా చేసుకుంటాం. చూసారుగా, మేము పండించినటువంటి పంటని దానిని అయితే మేము ఈ విధంగా చేస్తాము. దీన్ని మేము శీతలు అంటాము మా ఏరియాలో. మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, అర్చాకులు ఉంది, ఇక్కడ అందరూ కలిసి ఇక్కడ కూర్చొని భోజనం చేస్తాము. ఇక్కడ ఉంది, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చికెన్ ఉంది.
చికెన్ వండుకు వచ్చారు ఈరోజు. ఇది మా ట్రైబల్స్ ఏరియాలోనే ఉంటుంది. ఇది జీర్కల్ అంటాం మేము. చూస్తున్నారుగా, దీన్ని రాంగడ అంటాము. చూస్తారుగా, ఇక్కడ గడ్డి కట్టారు మీద పైన. దీన్ని పొలికట్ట అంటారట. ఇది అప్పటి నుండి వస్తున్న ఆచారం, ఇలా కట్టాలి. ఈ విధంగా అయితే మా ఏరియాలో శీతలు చేస్తాము. ఈరోజు మా శీతల అవుతుంది. శీతలు అంటే మేము వరి కుప్ప నుంచి చేసేది. ఈరోజు మా విలేజ్ యూట్యూబర్స్ వచ్చారు మా కళ్ళానికి. వాళ్ళకి ఇప్పుడు భోజనం పెడుతున్నాము. మనము శీతలు చేసిన తర్వాత పక్క ఇంకో కుప్ప ఉంటుంది కదా, దానికి దిష్టి తగలకుండా ఉండాలని ఈ అన్నం తిని ఆకుని మనం కోసుకొని నాటుకోడి రెక్కాన్ని కలిపి కడతారనమాట. అంటే పక్క కుప్పకి దిష్టి తగలకుండా ఉండడానికి. చూసారుగా, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ చేసుకోండి. అలాగే మా వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్.